ఈ మడికి పెట్టిన నీళ్ళు, ఈ మడికి పెట్టిన ఆ కింద ఒక మడి ఉన్నది, దానికి చూసుకోవాలి మనం. దాన్ని చూసుకొని దానికి నీళ్ళు వేస్తే పని అయిపోతుంది. అదే నీళ్ళు కొంచెం ఎద్ద మధ్య ఉండాలి. ఫోన్ చేస్తుండ్రు. హలో, ఏంద్రా నాయన, నా బ్రెయిన్ తింటున్నావు కదరా, నా మైండ్ తింటున్నావు, తలకాయ తింటున్నావు కదరా. వస్తున్నా. ఈ నీళ్ళు పొలం అంత పట్టింది, అక్కడిక్కడ అంత పట్టింది. మరి నీళ్ళు ఎక్కువ ఉన్నా కానీ బాగోదు, అంత పొలం కుర్తి అవుతుంది. మోటార్ బంద్ చేసిపోతా, మళ్ళీ సాయంత్రం వచ్చి చూద్దానే. అప్పటి వరకు మోటార్ బంద్ చేసిపోతే అయిపోతుంది. ఓకే, మోటార్ బంద్ చేసిన, మళ్ళీ సాయంత్రం వచ్చి పెట్టుకుందానే. అరే ఎవడరా వీకే నా బ్రెయిన్ తింటాడు ఒకటే. హలో, అరే వస్తున్నావురా అయ్యా, నీ దండం పెడతా, నా బ్రెయిన్ తినకరా, నాకు వీకే దమ్ చేస్తున్నారా నాయన. నాకు బ్రెయిన్ ఏదో చేసి పెడతావు. అదే ముంగటి నాగాలి వాడ ముచ్చాల పొగులోడ దాపటెద్దు దూపగొల్లాదు కాలేటి నాయ ధర్మ కంచెల నీళ్ళు దాపయ్యో కాలేటి నాయ. వెనక నాగాలి వాడ వెనకొచ్చే నల్ల పోడ దాపటెద్దు దూపగొల్లాదు కాలేటి నాయ ధర్మ కంచెల నీళ్ళు దాపయ్యో కాలేటి నాయ. నల్ల కోడికి పిల్లలందం నవ్లికి రెండికలందం నడవబోయే ఆడదా నీకు కాలేటి నాయ ఎడమ చేతి గాజులందమ్ము కాలేటి నాయ ఎడమ చేతి గాజులందమ్ము కాలేటి నాయ. అయ్యో ఏంది నా మైండ్ తింటానేంది, ఊరిక ఫోన్ చేసి సాగొడుతున్నాను, ఎట్లా పడుతుంది వీనితోటి. అయ్యో ఏంది నాకు ఈ ఫోన్లు చేసి సావ దొబ్బుతున్నాను, నా మైండ్ తింటాడు. వస్తున్నావురా నాయన, నేను చేసి పెడతా నీకు. అది బ్రెయినే కదా నీకు చేసి పెట్టేది, నా బ్రెయిన్ తినకరా నాయన, నేను చేసి పెడతావు. వస్తున్నా, దమ్ చేస్తున్నారా. అందరికీ నమస్తే, వెల్కమ్ టు బాబాయ్ కుకింగ్ ఛానల్. ఇవాళ మనము చేయబోయేది ఏంటిదంటే, చిన్నపిల్లల కాంచి మొదలు పెట్టుకుంటే పెద్ద పిల్లల వరకు, వయసుల వారి కానించి ముసలోళ్ళ దాకా, పన్ను ముసలోళ్ళ దాకా కావుసుపడి తినేది మన తెలంగాణ స్టైల్లో మీకు చేసి చూపెడతా. చూడండి, ప్రతి ఒక్కరు ఎంతో ఇష్టంగా తినే వంట ఇది. ఏట బ్రెయిన్ అంటే నేను ఒక 2-3 పెద్దవనుకున్నా, దొరకలే. ఆ చేపలో ఇలా ఏట మాకు తెలిసిన ఆయన ఒకటే ఏటను కూర్చుండు, ఒకటే బ్రెయిన్ ఇచ్చిండు. ఆ ఒక్క బ్రెయిన్తోనే చేస్తున్నా. ఈ బ్రెయిన్ ఫ్రై అనేది అందరూ చేస్తానో చూసిరు, మీరు కూడా చేసుకొని తిన్నారు. ఇది బాబాయ్ స్టైల్లో నేను ఎట్లా చేస్తున్నా ఒకసారి చూడండి. ప్రత్యేకంగా వాటర్ పడుతుందండి ఇక్కడ, నీట్గా కడగాలి. మోటార్ బంద్ చేసిన, ఇక వాటర్ తీసుకుపోతున్నా చూడండి. కానీ బేజ గింతంత ఉన్నది, కళాయి పెద్దగా ఉన్నది, ఏమనుకోకండి. పచ్చిమిర్చి ఒక 3 కట్ చేసుకున్నామండి. దీంట్లో అది ఇప్పుడు కారంగీర వేసలేదు, పచ్చిమిర్చితోనే చేస్తున్నా. బేజ ఫ్రై మేక మాంసంలో ఇది ఒక ఫాటు. అయితే చాలామంది చిన్నపిల్లల కానించి ముసలోళ్ళ వరకు దీన్ని లైక్ చేస్తారు. దీన్ని చిన్నపిల్లల కానించి అటువంటిది ఇలా నేను చేస్తున్నా. ఉల్లిగడ్డలు అయిపోయినాయి. ఇప్పుడు మనం ఏం చేసేది, అల్లం దంచుకోవాలి కొంచెం. అది ఎంత కొద్దిగానే ఉన్నది, దానికి ఒక అల్లం ముక్క, ఒక 2 ఎల్లిపాయ రెక్కలు, 2 ఎల్లిపాయలు వేసినండి. అల్లం కూడా ఈ బాబాయ్ స్పెషాలిటీ ఏంటంటే, అప్పటికప్పుడు ఇది దంచేసుకుంటాం చూడు, అదే బాబాయ్ స్పెషాలిటీ. దాంతో టేస్ట్ వచ్చేది. మీరు ఏదో అనుకుంటారు, ఇంత బాగుంటుంది అని అంటే ఇంకో స్పెషాలిటీ ఇదే. బాబాయ్ మసాలాలు అప్పటికప్పుడు తయారు చేసుకొని వేస్తాడు కాబట్టి టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా ఏదైనా చేయాలనుకుంటే మీరు కూడా ఇలాగనే చేసుకోండి, చాలా ఆనందంగా ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది. అప్పటికప్పుడు ఈ అల్లం ఒకటి, మనం ఏంచి పెట్టుకున్న మసాలాలు ఒకటి దంచి చేసుకున్నామంటే ధనియాల పొడి ఇట్లా సూపర్ అంటే సూపర్ ఉంటుంది. చూడండి, కళాయి పెట్టుకుంటాను. ఈ కళాయిలో కొంచెం వాటర్ వేసుకోవాలి.
వాటర్ వేసుకున్నామండి అలా మరుగుతున్నాయి. ఆ మరిగే వేడి వేడి నీళ్ళల్లో మన ఏట బ్రెయిన్ ఉన్నది కదా, అది దాన్ని వేస్తే చలచల అనగా తీసేసి దాన్ని ఫ్రై చేస్తే ఉంటుంది కదా, వారేవా ఏమ రుచి. చూడండి బ్రెయిన్ నీళ్ళు మసిలి బ్రెయిన్ ఎలా వేస్తున్నా చూడండి. చూడండి ఇది ఎట్లా చలచల అంటుందో చూడండి ఒకసారి. ఆహా చలచల అంటుంది. అయిపోయింది, దీని పని అయిపోయింది. ఇక 2 ఉల్లిగడ్డలు కోసుకొని పచ్చిమిరపకాయలు కోసినవి మనం కట్ చేసుకుని ముందుగా కట్ చేసి పెట్టుకునేది ఉంది కదా, ఇది తీసి వేరే గిన్నెలు వేసి దీంట్లో తాలింపు వేసుకుందాను. ఇక వాటర్ ఆన్ చేసుకుందానండి. కళాయి కాలుతుందండి, నూనె తెచ్చుకొని పోసుకుందానే. కళాయి కాలింది, నూనె పోసుకుంటున్నాం చూడండి. తాలింపు గింజలు వేసుకున్నాం చూడండి. ఇలాచి మనం కోసి పెట్టుకున్న ఉల్లిగడ్డ, ఇక పచ్చిమిర్చి, మెదడు చూడండి. ఈ ఉప్పు ఎందుకంటే దొడ్డుప్పు కాబట్టి తొందరగా కరగది, ముందుగానే వేసుకుంటాను అందుకనే. అయిపోయింది బ్రెయిన్ ఫ్రై కూడా దగ్గర పడ్డది. పసుపు వేస్తున్నాను చూడండి, లైట్గా పసుపు. మనం నూరు పెట్టుకున్న అల్లం మరి ఎక్కువ వేయట్లే, కొంచెం చూడండి ఎట్లా ఉన్నదో. అల్లం పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. ఒక్క 2 నిమిషాలు 3 నిమిషాలు అంతే, ఎక్కువ అవసరం లేదు. బ్రెయిన్ అంటేనే ఇట్లా నురుగు వస్తుంది, మీరు వేరే ఉద్దేశంగా ఏమనుకోకూడదు. బ్రెయిన్ అంటేనే నురుగు వస్తుంది. మనం నూరు పెట్టుకున్నాం కొబ్బరి, ఎవరి దగ్గరికి వచ్చినాక కొబ్బరి వేస్తున్నాం కొంచెం లైట్గా. బాబాయ్ ప్రత్యేకత ఏంటంటే ఇదే, ఈ మసాలానే టేస్ట్ రావాలంటే మనం కొంచెం వేస్తున్నాం చూడండి, అది ఎంత లేదు. గుమగుమలాడే బ్రెయిన్ అంటే మన ఏటకూర మెదడు, ఏట మెదడు చూడండి ఎలా ఉన్నదో. చూడండి దీనికి తోడుగా మటన్ కూడా వేసిన, కాకపోతే వీడియో చాలా ఉన్నదని దాన్ని చూపెట్టలేదు. చూడండి ఎంత చక్కగా ఉన్నదో మటన్ కర్రీ. దీని పక్కన బ్రెయిన్, ఇదే ఏట బ్రెయిన్. ఈ బ్రెయిన్ చూస్తుంటేనే నాలుక ఊరిపోతుంది. ఇది ఎలా ఉంటుందో ఒకసారి ట్రై చేసి చూస్తాను, నేను చూసి మీకు చెప్తా. కానీ బ్రెయినే కలిపిన. అబ్బా సూపర్, మాట్లాడుకోవటాలు లేవు. ఇలా మటన్ కర్రీ ఇట్లా ఒత్తో కలిపి బ్రెయిన్ చూడండి, సూపర్. అన్నీ పర్ఫెక్ట్గా కుదిరినాయి, ఏది కూడా తక్కువ లేదు. ఉప్పు కానీ కారం కానీ అన్నీ మసాలాలు అన్నీ మంచిగా సెట్ అయిపోయినాయి. ఇది పెద్ద ప్రాసెస్ కాదండి, ఇది సింపుల్గా 5 నిమిషాలు వేడి నీళ్ళలో బ్రెయిన్ వేసిన కథం, చలచలంగా తీసి ఫ్రై చేసిన కథం 5 నిమిషాలలో అయిపోయింది అది. మీరు కూడా దీన్ని ఇలా ట్రై చేయండి. ట్రై చేసి ఒకసారి మీరు కూడా టేస్ట్ చేసి చూడండి, ఎలా ఉంటుందో మీకు అనిపిస్తుంది. ఇది ఎంత బాగున్నదని తెలిసిపోతుంది మీకే. ఉల్లిగడ్డను నంచుకొని తింటుంటే ఉంటుంది
సూపర్ అంటే సూపర్, ఎక్సలెంట్. బ్రేజప్ ఫ్రై అని ఫోన్లు చేసి నన్ను ఒకటే సావ దొబ్బినావు. ఇక దీనిగా బ్రేజప్ ఫ్రై చేసిన అది ఎలా ఉన్నదో ఒకసారి తిని చూసి టేస్ట్ చెప్పున్నానా. సూపర్ ఉంది. దీన్ని చూస్తుంటేనే అసలు చూడండి మతిపోతుంది. ఖచ్చితంగా నేను ఎంజాయ్ చేస్తాను అనుకుంటున్నా ఫుడ్. బాబా లైక్ ఇది కోడిగుడ్డు మిరన్ లాగా అయింది. అట్లా ఉంటే బాగుంటుంది మరి. సో ఇది నీ స్టైల్ ఇట్లనే చేసినావు కావాలని. అంటే కొంతమంది కొంచెం అది వంటరు పెద్ద పెద్దగా చేసుకుంటారు. మటన్ కర్రీ కూడా ఉంది కదా, మటన్ కర్రీ కూడా ఉంది. ఓకే. ఆహా స్మెల్ మాత్రం అదిరిపోయింది నాన్న. సూపర్. ఇది డిఫరెంట్ ఉంది, ఇది వెరైటీగా ఉంటుంది. మనం చేసింది అందుకు డిఫరెన్స్ ఉండాలనే అంత బాగుంటుంది. కారం వేయలేదు, ఓన్లీ పచ్చిమిర్చి. అవు అదే భలే డిఫరెంట్గా కొడుతుంది. టేస్ట్ మాత్రం భలే ఉంది ఫ్రెండ్స్. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, సేమ్ ప్రాసెస్. సూపర్. లైక్ ఇది చూస్తానికి నిజంగా చూడండి, కోడిగుడ్డు మీరేలాగానే ఉంది. టేస్ట్ మాత్రం డిఫరెంట్ ఉంది. నార్మల్ లైక్ ఇప్పుడు ఈ నార్మల్ వంటల్లా కాకుండా నేను బేజాఫర్ నేను కూడా తిన్నా. లైక్ మొత్తం బేజాకే మనం ఇట్లా ఫ్రై చేసుకుని ఉంటాయి కదా పెద్దవి, కొంతమంది తిన్నా. అవి కూడా బాగున్నాయి, కానీ దానికంటే ఎక్కువ ఇది నాకు ఎందుకో కొంచెం ఎగ్జైట్గా అండ్ మంచిగా టేస్టీగా అనిపిస్తున్నాయి. కొంతమంది ఇప్పుడు మా అమ్మ ఏం చేసేది నాన్న, ఈ బేజ వస్తే కూర ఉడుకుతుంది, కారం వేసినాక ఎత్తుకుతో ఉడికేటప్పుడు బేజ కడిగి కూరలు వేసేది. తింటే కొద్దిగా అది ఒక వెరైటీగా అనిపించేది, కానీ ఇంత బాగుండలే. సపరేట్ చేయకపోయేది, కూరలు వేసేది. అట్లా కూడా బాగుంటుంది. ఆ కూర రసం అంతా దిగి వాళ్ళకి అట్లా కూడా టేస్ట్ బాగుంటుంది. కానీ ఇప్పుడు ఇది మనం ఫ్రై చేసింది ఇంకా బాగున్నది. ఇంకా అసలు ఎక్సలెంట్గా ఉంది. లైక్ చేయండి, షేర్ చేయండి, బాబాయ్ కుకింగ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.